హోమ్ ఆఫ్ మినిస్ట్రీ ఎలా ఉండాలి? రాముడిని విశ్వామిత్రునితో పాటు పంపడం ఒప్పుకోలేని దశరథుడు, రాముడు ఇంకా 16 ఏండ్ల బాలుడు. రాక్షసులతో యుద్ధం ఎలా చేయగలడు? కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. లేదా రాముడితో పాటు నేను వస్తాను అని అర్థిస్తాడు. అప్పుడు దశరథుని కులగురువైన వశిష్ఠుడు, అయ్యా దశరథ, విశ్వామిత్రునికి ఈ లోకంలోని సకల అస్త్రాలు, విద్యలు తెలుసు. తలుచుకుంటే కొత్త అస్త్రాలను పుట్టించగలడు. లోకంలోని తపశ్శక్తి అంతా తన ఒక్కడిలోనే ఉంది. అతను బ్రహ్మర్షి. అతను రాముడిని పంపమనేది తన జ్ఞానాన్నంతా రాముడికి నేర్పించాలని. నీవు నిశ్చింతగా పంపించావయ్యా అంటాడు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇందులోంచి మనం ఏం గ్రహించాలి? మంత్రులు, సలహాదారులు అంటే ఎలా ఉండాలి? సరైన సమయానికి దశరథుడు అధర్మం చేయకుండా, ఇచ్చిన మాట తప్పకుండా అతన్ని ఒప్పించాడు వశిష్ఠుడు. రాజు అధర్మం చేస్తే రాజ్యంలోని ప్రజలు కూడా ఆ నిందను మోయాల్సి వస్తుంది. అలా తన దేశాన్ని, తన రాజును కాపాడాడు వశిష్ఠుడు. హోమ్ ఆఫ్ మినిస్ట్రీ ఎలా ఉండాలని కూడా రామాయణం ఈ విధంగా మనకు నేర్పిస్తుంది.